కళ్ళు మూసి పెడితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, వ్యాపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి అందరం తెలుసుకుంటున్నాం. దేవా, నీ మితి లేని ప్రేమ చేత, కృప చేత ప్రభావ మాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించి మరొక దినాన్ని మాకు ఇచ్చి ఈ విధంగా నీ సన్నిధిలో కూర్చొని ప్రభావ నీ మాటలు వినడానికి, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనం చెల్లించుకున్నాం తండ్రి. అవునా, నీ దాసుని ప్రభావ మా మధ్యలో క్షేమంగా నడిపించారు. మన జాన్సన్ గారిని, అలాగే జాన్సన్ విక్టర్ గారిని వారు మా మధ్యలో ఉండడం బట్టి ప్రభావ నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. అవునా గొప్ప దేవ, ఈ సందర్భంలో ప్రభావ జాన్సన్ అన్న గారు ప్రభావ నేను గొప్ప దేవ వర్తమానాన్ని అందిస్తుండగా ప్రభావ ఆయనకు మీరు పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావ దయచేయండి. వినగలిగినటువంటి చెవిని, గ్రహించేటువంటి మనసును ప్రభావ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ మాకు దయచేస్తారని ఈ కొద్దిమైన పములు యేసుక్రీస్తునామని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాన్సన్ విక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వాక్య సందేశం ఇస్తుండగా అందరు మౌనంగా వినవలసిందిగా మనం చేర్చున్నాం. ప్రేమ గల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఉదయాన్నే మీ మాటలు వినటకు మీ కుమారుడు యేసు చేసిన త్యాగమును గుర్తుగా రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొనటకు, జ్ఞాపకం చేసుకున్నటకు మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చూస్తున్నాం తండ్రి. మీరు ఏం చేశారో అది మీ పిల్లలు ఇప్పుడు వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు చాలా మంచి విషయాన్ని, మీ జీవితంలో మర్చిపోలేని విషయాన్ని మీకు చెప్తాను. చాలా 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 ఆనందిస్తారు. డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందామా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24. ఈ వాక్యం మీరు అలాగ చేతిలో ఒక పేపర్ దగ్గర చేయి పెట్టి అలాగే ఉంచండి. చివరి వరకు ఈ వాక్యమే మీకు చెప్తాను నేను. క్రొత్త నిబంధనకును నాకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకేం అర్థం లేదు ఇది? సరే, నేను చదువుతాను, ఇప్పుడు మీరు చదవకండి. క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఈ హెబ్రీలకు రాస్తున్నటువంటి గ్రంథకర్త ఆయన చెప్తున్నాడు, మీరు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎక్కడికి వచ్చారు? మీరు ఎవరి దగ్గరకు వచ్చారు అని ఈయన ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు. ఏమని? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. యేసునొద్దకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు, ఈ ఒక్కటి అండర్లైన్ చేసుకోండి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. అర్థమవుతుందమ్మా? నాక చూడండి, అటు చూడకండి. అటు మీకు అవకాశం లేదు, చెప్పారు కదా, ముందు వార్నింగ్ ఇచ్చారు కదా. ఇటే వదిలేస్తాను, ఎక్కువసేపు విసిగించడం, ఎక్కువసేపు చెప్పడం మీకు తెలుసు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. పలకడం అంటే మాట్లాడడం, అంతేనా? పలకడం అంటే ఏంటండి? తొలి పలుకులు అంటే ఆయన చెప్పిందే చెప్పండి. తొలి పలుకులు అంటే అర్థం ఏంటి? పలకడం, మాట్లాడడం. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము.
హేబేలు రక్తం ఉంది, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం ఉంది. ఈ రక్తం ఎవరిది? యేసు రక్తం. బాగుంది. ఒకటి హేబేలు రక్తము, రెండు యేసు రక్తము. యేసు రక్తం ఏమని పలుకుతుందని ఇక్కడ రాయబడిందంటే, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందట. ఇంతకు రక్తం ఏమంటదట? పలుకుతుంది. ఏం పలుకుతుంది? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు యేసు రక్తము దగ్గరకు మీరు వచ్చున్నారు. హేబేలు రక్తము పలుకుతుంది, యేసు రక్తము పలుకుతుంది. ఇక్కడ ఈయన హెబ్రీ పత్రికలో రాస్తూ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు రక్తం ఏమని పలుకుతుంది? ఏమో, హేబేలు కంటే పలుకుతుంది. ఇంతకీ హేబేలు రక్తం ఏమని పలికింది? ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనము. ఆదికాండం 3వ అధ్యాయము 4వ అధ్యాయము ఏమనుందమ్మా? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. హేబేలు రక్తము మొరపెడుతుంది, హేబేలు రక్తము పలుకుతుంది. హేబేలు రక్తము పలుకుతుంది, హేబేలు రక్తము మొరపెడుతుంది. అంటే రక్తం ఏం చేస్తుంది? పలుకుతుంది. అంటే చచ్చినోడు తిన్నగుండవు. ఎవరైనా మర్డర్ అయిపోయారంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ చాలా గందరగోళం జరుగుతుంది. మీకు అది తెలీదు. మీరు శవాన్ని చూసి వస్తారు తప్ప బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో దేవుణ్ణి అడిగితేనే చెప్తాడు తప్ప పోలీసు వాళ్ళు ఏం చెప్తారండి? హేబేలు రక్తము మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? ఏమని మొరపెట్టింది? ఏమని పలికింది? ఇంతకీ హేబేలు రక్తం ఒక్కటే మాట్లాడిందా? కొంచెం మీదకి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, ఇక్కడ బయలురాశారు చూడండి, ఎప్పుడో చచ్చిపోయిన నీతిమంతుడైన హేబేలు గురించి మాట్లాడుతూ నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. హేబేలు రక్తము మొదలుకొని జకర్యా రక్తము వరకు, హేబేలు నుండి జకర్యా వరకు చంపబడిన ఎంతమంది నీతిమంతులైతే ఉన్నారో ఈ నీతిమంతుల రక్తం అంతా కూడా మొరపెడుతుందట. ఏమంటున్నది? ఈ చచ్చిపోయిన వాళ్ళు ఏమంటున్నారు? మొరపెడుతున్నారు. ఏం మొరపెడుతున్నారో తర్వాత చూద్దాం, నాకు వద్దు. బైబిల్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళండి. అందలేదనుకో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. బైబిల్లో సూత్రం ఉంది, కొంత ఇచ్చట అది అర్థమైంది మీకు? కొంచెం అక్కడ ఉంటాయి డబ్బులు, బ్యాంకులో కొన్ని ఏటీఎంలో ఉంటాయి, అలాగా. సరే, హేబేలు రక్తము మొదలుకొని జకర్యా రక్తము వరకు మీ మీదకి వస్తుంది అంటే అందరి నీతిమంతుల రక్తము పలుకుతుంది. నీతిమంతుల రక్తము ఏమవుతుంది? పలుకుతుంది. కానీ హెబ్రీ పత్రికలు అంటున్నాడు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము.
ఇది ఎవరి రక్తము? యేసు రక్తము. అంటే యేసు రక్తము పలికింది, హేబేలు రక్తము పలికింది, జకరియా రక్తము పలికింది, నీతిమంతుల అందరి రక్తము పలికింది. ఇంతకీ హేబేలు మొదలుకొని జకరియా రక్తము వరకు ఏమని పలికారు? ఈ రక్తము ఏమని పలికింది, ఏమని అనుంటుంది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. వారు ఎవరు? వారు ఎవరాళ్ళు? ఆ నీతిమంతుల పేర్లు లేవిటి. ఆ హేబేలు మొదలుకొని జకరియా వరకు వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే ఏమని పలుకుతున్నాయి వాళ్ళ రక్తాలు? మళ్ళీ చదవండి, మీకు అంత బాగా వచ్చా, మాకే రాదు. చదవండి మళ్ళీ. అది వారు అదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి చెప్తున్నారట. అంటే నీతిమంతుల రక్తం అంతా ఏమంటుంది? ఇదిగో ఈ భూమి మీద మనుషులు మమ్మల్ని చంపారు, మమ్మల్ని హింసించారు, మమ్మల్ని కొరడాలతో కొట్టారు, రంపాలతో కోశారు, కనుక వీళ్ళందరూ మమ్మల్ని చంపారు, కనుక ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరంటే ఏమని కేకలేస్తున్నారు? ప్రభువా మమ్మల్ని చంపారు, వీళ్ళని మీరు ఏం చేయాలి? ప్రతిదండన, ప్రతిదండన చేయి. అంటే హేబేలు రక్తం ఏమంటుంది? మా అన్ని చంపాడు నన్ను. ఇగో కయ్యని చంపాడు, ఈ కయ్యని చంపాడు కనుక తండ్రి దేవా ప్రతిదండన చేయు. అంతే దేవుడు వచ్చాడు. నీవు చేసినది ఏమిటి నాకు తెలియదు అనుకున్నావా? నీ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు. నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది. ఏమని తెలుసా? నిన్ను శిక్షించమని. అందుకే నీకు ఒక ముద్ర వేస్తున్నాను, ఒక గుర్తు వేస్తున్నాను. నువ్వు తప్పు చేశావు. ప్రేమైన దేవుని పిల్లరా, నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తము మొరపెట్టిందట, జకరియా రక్తము మొరపెట్టిందట. ఎంతమంది నీతిమంతులు చనిపోయారో అందరి రక్తాలు మొరపెట్టాయట. ఎంతగా ఏమనంటే శిక్షించండి అంతే. ఎవరంటున్నా? ప్రతిదండన చేయు, శిక్షించు, 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 శిక్షించు అంటుందట. ఎవరి రక్తాలు? నీతిమంతుల రక్తం అంతే. హేబేలు మొదలుకొని జకరియా వరకు ఎంతమంది చచ్చిపోయారో చచ్చిపోయిన వాళ్ళందరూ రక్తం అంటుంది. శిక్షించు, 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 శిక్షించు అంటుంటే ఈ హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న రక్తం ఏమంటుంది? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన హేబేలు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందట. ఎవరి రక్తం? ఏమని? హేబేలు రక్తం ఏమని మొరపడుతుంది? యేసు రక్తం ఏమని మొరపడుతుంది? హేబేలు రక్తము శిక్షించమని మొరపెడుతుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఇది నా రక్తము, ఇది నా రక్తం. హేబేలు రక్తం కాదు, ఇది జకరియా రక్తము కాదు, ఇది
నీతిమంతుల రక్తము కాదు, ఇది నా రక్తము. నా రక్తం ఏమని అంటుందంటే పాప క్షమాపణ నిమిత్తము. పాప అంటే యేసు రక్తం ఏమంటుంది? క్షమించమంటుంది. హేబెలు మంచోడా, యేసుప్రభు మంచోడా? ఏది బాగుంది? ఏది బాగుందండి? యేసుప్రభు బాగుంది కదండి. యేసుప్రభు రక్తం ఏమంటుంది? హేబెలు రక్తము, జకరియా రక్తము, ఎంతో మంది నీతిమంతులు చనిపోయిన రక్తము, అందరి రక్తాలు ఏమంటున్నాయి? శిక్షించండి, శిక్షించండి, శిక్షించండి. యేసుప్రభుని సిలువ వేయమని అంటున్నారు. ఏమని వాళ్ళు ఏమంటున్నారు? యేసుప్రభుని శిక్షించండి. యావత్తు ప్రపంచము శిక్షించమంటుంటే యేసు రక్తం అంటుంది ఏం బ్లడ్ అండి. అదే అంటున్నాడు ఆయన. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు ఎవరు? మీరే. మనం ఎక్కడికి వచ్చామండి? యేసుప్రభు రక్తం దగ్గరకు వచ్చామట. ఇప్పుడేమి రొట్టె ద్రాక్ష రసం ఇస్తారా? ఆ రక్తం తీసుకుంటారా మీరు? ఎందుకు తీసుకుంటున్నారు? ఇంకా పాపక్షమాపణ మామూలు కామన్ ఉందంటే యేసుప్రభు రక్తం తాగిస్తానంటే పాపక్షమాపణ ఎంత సింపుల్గా ఉంటుంది. కానీ లోనకి వెళ్ళి అంటుంది వీడు సోమవారం మంచుడు కాదు, వీడు మంగళవారం ఎదవేశాలు వేసాడు, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం టోటల్గా లిస్ట్ ఏమీ బాగలేదు. అది కళంకమైనను, అది ముడత అయినను, అట్టి మరి ఏదైనాను లేకుండా మహిమగల శరీరం, మరి మహిమగలదిగా యేసు రక్తం ఏమంటుందండి? క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఎవరంటారండి క్షమించండి? ఇగో ఇది 3వసారి నీకు టైం ఇస్తున్నాను. దేనికి? చివరిగా క్షమిస్తాడట. ఎన్నోసార్లు? సిగ్గు లేదు, 3 సార్లు నీది ఎన్నిసార్లు? మొదటిసారి క్షమించాను, రెండోసారి క్షమించాను, మూడోసారి క్షమించాను, ఇక 4వసారి క్షమించాను. ఇతను బాగున్నాడు అంటావా? యేసుప్రభు బెస్ట్ అంటారా? మీరందరూ ఎందుకు సేఫ్ అయిపోయారు? మీరు ఎందుకు క్షమింపబడుతున్నారు? అసలు మీకు వెనక ఎంత క్షమాపణ ఉంటుందని, రొట్టె ద్రాక్షారసం వెనుక ఎంత సబ్జెక్ట్ ఉందని ఎవరికి తెలుసండి? అది తెలిస్తే ఎప్పుడు నువ్వు ఇక ఆరాధన మానేవు అంటే ఆ వారం ఆ లోపు చేసినటువంటి పాపాలలోనే మీరు ఈ పాపములలోనే చచ్చిపోతే పోతావు, నరకానికి పోతారు మీరు. ఆరాధన మానకూడదు తెలుసా? నేను ఎప్పుడు మానలేదు తెలుసా? మీకు అసలు నేను ఎప్పుడు మానలేదు. పెళ్ళిళ్ళైనా మానేస్తాను, ఏదైనా మానేస్తాను, మా ఇంట్లో ఎవరు శుభకార్యాలైనా మానేస్తాను. మా అమ్మ చచ్చిపోయినా నేను వెళ్ళలేదు, మా అన్ని చనిపోయినా నేను వెళ్ళలేదు, మీటింగ్ ఉందండి. కానీ ఆదివారం రొట్టె ద్రాక్షారసం అనేది ఇస్తున్నారు చూసావు, ఇది ఎంత అవసరము, దాని వెనుక ఎంత క్షమాపణ దాగి ఉందో నీకు అర్థమైతే జీవితంలో ఎప్పుడు ఇక మీరు మానరు. యేసు రక్తం అంటున్నట క్షమించండి అంటున్నట. ఎన్నిసార్లు క్షమించాలి? నీ సహోదరుని ఎన్నిసార్లు క్షమించమని బైబిల్లో ఉంది? 70 ఏళ్ల మట్టుకు. మరి యేసు రక్తము 70 ఏళ్ళ 80 సంవత్సరాలు వచ్చాయి నీకు, అయినా నిన్నేమంటుంది? ఎంత మంచిదండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీనే యేసు క్షమించాడని నువ్వు అనుకుంటున్నావు తప్ప, నిన్ను ఎన్ని 100 సార్లు ఆయన క్షమించాడో అన్నది నీకు అర్థమైపోతే ఈ భూప్రపంచంలో ఎక్కువ ప్రేమిస్తే యేసుప్రభు కంటే ఎవరిని ప్రేమించరండి. నాకంటే ఎక్కువగా
నాకంటే ఎక్కువగా అన్న తర్వాత నీకు అర్థమైపో, నీకంటే ఎక్కువేంటి యేసుప్రభువా, నీకంటే ఎక్కువేంటి? నిన్నే ఎందుకు ప్రేమించమంటున్నావు అంటే, నేను అన్నిసార్లు క్షమించాను నిన్ను. ఎన్నిసార్లు క్షమించాడు? మీ అమ్మ క్షమించిందేటి? మీ నాన్న క్షమించాడా? మీ ఆయన క్షమించాడా? ఎవరండి క్షమిస్తారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చిరాకు వచ్చేస్తుంది. వీళ్ళు ఎప్పుడు అంతే. మనం ఎప్పుడంతే? మంచోళ్ళమా? చెడ్డ మంచోళ్ళు. మంచోళ్ళమా? ఎవరండి మంచోళ్ళు? తోటలకంతా ఇదంతా ఇది పెద్ద చెత్త అండి, చెత్త. మానవ దేహమే ఇది పెద్ద కొంపు. నీకు తెలీదు. బ్రెయిన్ బాగోదు, చూపు బాగోదు, ఈ చెవులు బాగోవు, అసలు ఏం బాగోదు. కళ్ళలో కూడా తప్పులు చేసేస్తుంటాం, అంత మంచోళ్ళు. అంతేనా? మరి ఇవన్నీ క్షమించాలంటే ఏం చేయాలి? అమ్మ మాట్లాడక వెనకతరా, ఇక్కడ మాకు వినిపిస్తుంది. ఆ స్వరము ఎక్కడ ఏమంటుంది? ఫోన్లో మనపడుతుంది అలా ఆయనతో. అది చివరి కలగొండ పరిస్థితి. రైట్. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. ఈ రొట్టె ద్రాక్ష రసం మన దగ్గర రాగానే ఏమనుకుంటామండి? నన్ను క్షమించమన్నా, ఎంత మంచివాడు, ఎంత మంచి. ఎవరండి క్షమిస్తారు? హెబ్రీ పత్రికలో ఇంత బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని ఆయన రాశాడు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. యోహాను పత్రిక 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, నువ్వు వాక్య ప్రకారం నడుచుకుంటున్నావా? వాక్య ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావా? చక్కగా వాక్యం చెబుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని రాసుకుంటున్నావా? వాక్యాన్ని పాడుతున్నావా? వాక్యాన్ని చెబుతున్నావా? ఇవన్నీ చేస్తున్నావు కదా. అయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఎప్పుడు? ఆయన వెలుగులో ఉంటున్నప్పుడు, ఆయన వెలుగులో నడుస్తున్నప్పుడు. అప్పుడు కూడా ఎందుకు యేసు రక్తం నీకు అవసరం? అప్పుడు కూడా చాలా మంచిదని చదివే బైబిల్. ఎంత వండర్ఫుల్ బైబిల్ అండి, ఎంత వండర్ఫుల్ అండి యేసు ప్రభు. ఇంత మంచోడు ఏంటండి, ఇంత మంచి ఆయన ఏంటండి? ఇలాంటి ఆయన ఎక్కడైనా మీరు చూసారా? ఇలా క్షమించి అతన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ప్రేమైన దేవుని పిల్లరా, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును. బాప్తిస్మము పొందిన తరువాత నువ్వు దేవునితో, యేసుతో, వాక్యముతో నడిస్తే అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయును. మీరందరూ ఎందుకు క్షమాపణలో ఉన్నారు? మిమ్మల్ని అందరినీ యేసు క్షమిస్తున్నాడు. మీరు బాప్తిజం పొందారు అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఆ స్థలాలకు వెళ్ళిపోతాం మనం. ఏ స్థలం? పరలోకంలో. ఎంత ఉంది? ఏం రాసుకుంటామండి, ఏం రాసుకుంటాం? కాపండి బాబది, అదిరిపోతుంది. వెళ్ళిపోతామండి, అందరం వెళ్ళిపోతాం. అనేక నివాసములకు వెళ్ళమంటే 2-3 వెళ్తారు అనుకోకండి. గ్యాంగ్ ఉంది అందులో. మా కర్నూలు సైడ్ గొప్ప గ్యాంగ్ ఎక్కువ. అంతే కదండి. మీరు చాలా మంచోళ్ళు అండి. ఎంత దూరమైనా వచ్చేస్తారు, ఎంత చలైనా వచ్చేస్తారు, ఎక్కడైనా కూర్చుని పోతారు, ఏ భోజనమైనా చేసేస్తారు. దేవుడు అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకే మీ సైడ్ వస్తే జనం ఎక్కువ, మా సైడ్ అయితే జనం తక్కువ. అటువైపు ఎవరు రారమ్మా, ఎందుకంటే స్వర్గం వద్దు వాళ్ళకి, నరకమే. పిల్లరా, మీరందరూ, మీకు తెలీదు మీకు ఎంత క్షమాపణ దొరుకుతుందో, ఎంత యేసు రక్తము మిమ్మల్ని ప్రతి పాపము నుండి కడుగుతుందో. మీరు ఆయన వెలుగులో ఉంటే ఆయనతో అన్యోన్య సహవాసము. ఒక భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారు అంటారు. మరి దేవునితో నీకు దేవుడు రోజు గుర్తొస్తున్నాడు. ఆయన ప్రేమించాలనిపిస్తుందా?
ఆయన గురించి ఏమైనా త్యాగం చేయాలనిపిస్తుందా? ఆయనకి ఏమైనా ఇవ్వాలనిపిస్తుందా? ఆయన గురించి ఏమైనా పాడాలనిపిస్తుందా? ఆయన గురించి ఏమైనా చెప్పాలనిపిస్తుందా? అంతే కదా. మీ ఆయన ఏదైనా కొనడం ఏమంటారు? ఏమంటారు? మొత్తం వీధిలో ఉన్న వాళ్ళు అందరూ పిలుస్తారు. మా ఆయన కొన్నాడు, మా ఆయన కొన్నాడు, మన కొన్నాడు, అలా కొన్నాడు, ఇలా కొన్నాడు, అలా కొన్నాడు, ఇలా కొన్నాడు. ఓహో, మరి యేసుప్రభు గురించి నాకు రాదండి, సిగ్గండి, అందుకే నరకం అండి ఇది. సిగ్గుపడిన వాళ్ళందరిని ఏమంటారు? ఏమన్నాడు? నా విషయమే సిగ్గుపడ్డారు, పాతాళంలో మౌనులై ఉంటారు. పోతారు మీరు. మనుష్యుల ఎదుట యేసుని ఒప్పుకోవాలి, అంటే చెప్పుకోవాలి. మనుషుల ఎదుట యేసుని యేసుప్రభుతో ఒప్పుకోవడం కాదు. యేసుప్రభుని ఎలాగో ఒప్పేసుకున్నాం రహస్యంగా. ప్రభు నేను చాలా మంచివాడిని, చాలా పాపాలు చేశానని మెల్లిగా ఏడుచుకొని ఒప్పుకున్న బాగుంది. కానీ యేసు అంటున్నాడు, మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనును? ఎందుకు పబ్లిక్ మీటింగ్స్కి వచ్చి మేము చెప్తున్నాం? మనుషుల ఎదుట మేము యేసుప్రభుని నమ్మామని చెప్తున్నాం. అది మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, మనుషుల ఎదుట చెప్పుకోవాలి. అలా నువ్వు చెప్పుకుంటే ఆయన కుమారుడని యేసు రక్తం అంటుంది, నిన్ను క్షమించమని అంటుంది. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని ఆ రక్తాలన్నీ కూడా శిక్షించమని అంటుంటే, యేసు రక్తము మరి శ్రేష్టముగా పలుకుతుంది. మరి శ్రేష్టముగా ఏం పలికిందండి! ఏం బ్రహ్మాండమైనటువంటి వాక్యం అండి ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రొట్టె ద్రాక్ష రసం మీరు తీసుకుంటున్నారు కదా, ఎందుకు తీసుకుంటున్నారు? ఆ రక్తం ఎందుకు తీసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని. మీరు కూడా ఒకరినొకరిని క్షమించండి, క్షమించండి. ఈరోజు క్రైస్తవులు ప్రేమలో అతనంటే పడదు, ఇతనంటే పడదు, ఇతనంటే పడదు. ఇదంతా ఎందుకండి మనకి? అది అనవసరం. అది అసలు అలా చేయకూడదు. ఎవరికైనా ఒక తప్పు మాట్లాడడం, తప్పుడు బోధలు చేశారనుకో, మీకు ఒకటే అర్థమైపోలా, వీళ్ళకి లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన పొరపడుతున్నారు. ఆయనకి తెలీదు పాపం. తెలీదు అన్నప్పుడు మనం ఏమనుకోవాలి? తెలీదు కాదు కదా, వీళ్ళకి మనం చెప్పాలి అనుకోవాలి. మనందరినీ ప్రేమించాలి. మనుషులందరూ దేవుని పిల్లలు, కానీ వాళ్ళకి తెలీదు. మనం చెప్పాలి. నాకు పాస్టర్ గారు అంటే పడదండి, నాకు ఈ సంఘ పెద్ద అంటే పడదండి. ఇక్కడ పడకపోతే పడలేని వాళ్ళందరూ పరలోకం లేదు తెలుసా? అక్కడ ఎలా పడుతుంది నీకు? అక్కడ మాత్రం ఉంటావా? అందుకే ఇక్కడే మీకు క్లాసులు. ఇవన్నీ ఏమనుకున్నారు? మీకు పాఠాలు, ఈ గుణపాఠాలు. ఈ పాఠాలలో, ఈ గుణపాఠలో నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నువ్వు చక్కగా ప్రేమతో నువ్వు ఉండగలిగితే, అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అది ప్రేమ అంటే. ఎంత మంచి క్షమించే మనకు పరలోకంలో యేసు ప్రభు చూస్తే ఏమనిపిస్తుందండి? ఇన్నిసార్లు క్షమించే ఆయన ఈయనేనా? అలాంటి వాళ్ళు ఎంత బాగా చూస్తారండి మనల్ని. పరలోకంలో మనం ఎలా చూస్తారు? తండ్రి కొడుకు వండర్ఫుల్ అండి వాళ్ళు. మన అమ్మా నాన్న కంటే మంచోడు. చాలా క్షమించేటటువంటి వాళ్ళు. దేవుడు లోకం ఎంతో ప్రేమించేవాడు. అంతకంటే లవర్ ఎవరున్నారండి? అంతకంటే లవర్ ఎవరున్నారు? అందుకే ఈ సంవత్సరం ఒక పాట రాశాను. పాపాన్ని చేశావు కోరి యేసు ప్రభే నీకు దారి, ప్రేమతో పిలిచెను పాపివైన కోరి తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి. ఎవరండి ఇచ్చారు? నేను వదులుకోలేని తొలి ప్రేమను ప్రాణమిచ్చే చూపించానిలా, అది నువ్వు చూసైనా మారాలని గాయమయ్యింది దేహం ఇలా. నిన్ను వదులుకోలేక నేను ఏమైనా చేస్తాను, నీకోసం ఆలోకం వదిలి ఇంత దూరం వచ్చాను. ప్రేమంటే నాదే అని ఏది ఆశించని ప్రేమే
నాదే అని పాపాన్ని చేశావు కోరి చేసావు. ఇది కూడా చేశాను అనుకో, ఇష్టపడే చేశావు. పిల్లరా, కడితే ఆయనకే కట్టాలి, పాడితే ఆయన పాటలే పాడాలి, చెప్పితే ఆయన గురించే చెప్పాలి. ఆయన పొంగిపోతాడే. ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఈ ప్రసంగం అంతా ఆయన చెప్తున్నాడు మన గురించే. అంటే కదా, మీ గురించి చెప్తే ఏమంటారు? వాళ్ళు నిలబడిపోతారు, నా గురించి ఏదో మాట్లాడుతున్నారని. దేవుడు అంతేనమ్మా. పిల్లరా, మనం చెడ్డవాళ్ళమైనా మనం అంటే చాలా దేవుని కొరకు బతకాలి. అందరినీ క్షమించండి. మిమ్మల్ని ఎంతో క్షమిస్తుంది ఆ యేసు రక్తం. కనుక ఆరాధన మానకండి. ఎప్పుడు మీ లైఫ్లో మానడానికి వీల్లేదు. బాగోలేదు అని హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని గంటలు నిలబడతారు బెంచ్ మీద? 2-3 గంటలు ఉంటావా? ఇక్కడ రావడానికి నీకేంటి? ఒంట్లో బాగోలేదండి, అబ్బా గొప్ప బాగోలేదు. అదే హాస్పిటల్కి వెళ్తే ఆడక్కడ నిలబెట్టించేస్తారు బయట, గంటకు కానీ వెళ్ళడం. అక్కడ నీకు ఎలాగుంటుంది? చాలా బాగుంటుంది. ఇవన్నీ దేవుడు అడుగుతాడు. నీకు అప్పుడు హాస్పిటల్ వీడియో వేసాడు అనుకో, ఓ నాయన దొరికిపోయిన రా బాబు. తెలివితేటలు మీకే ఉన్నాయి అనుకోకండి. ఈ తెలివితేటలు ఆయన దగ్గర పని చేయవండి. వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైన, శ్రమ అయినా రా, దేవుడి దగ్గర రా, దేవుడి పని చేయి. మరణం తర్వాత బ్రహ్మాండమైనటువంటి లైఫ్. అక్కడ పని, ఏ పని ఉండదట. చచ్చిపోయిన తర్వాత పని ఉండదా? ఏ పని లేదండి. ఎంత బాగుందండి. అక్కడ పని లేనప్పుడు ఇక్కడ పని చేయడానికి నీకు నొప్పేంటి? అక్కడ పని లేనప్పుడు ఇక్కడ రావడానికి నీకు బాధ ఏంటి? రావడం ఇష్టం ఉండదు, కూర్చోవడం ఇష్టం ఉండదు, అలా తిరగడం, ఇలా తిరగడం, అటు వెళ్ళిపోవడం, ఇటు వెళ్ళిపోవడం, ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదు, అది చూసుకోవడమే 24 గంటలు. అదే చూపు. ఎన్ని మాటలు చెప్పనివ్వండి. చూశారు మన బుద్ధి ఎలాంటిదంటే దేవుడి వైపు ఉండదు. విశ్వాసం అని ఒక గత్తయు, దాన్ని కొనసాగించేవాడైనా ఆ పక్కింటి వాళ్ళని చూసి అని ఉందా? మరి అటు చూస్తున్నారు ఎందుకు? నాకది చూడండి. ఈరోజు రాత్రి వరకు ఇంక రేపు ఎలాగ చూడద్దు, సరేనా? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మనం వచ్చాము. మనం చాలా అదృష్టం. ప్రేమగల మా తండ్రి, మీరు తప్ప ఎవరు క్షమించండి. మా తప్పులు ఏమైతే తప్పులు మానేసామని చెప్పినా ఎప్పుడో ఒక దగ్గర ఏదో ఒకటి చేస్తూనేవాడు. ఇదంతా తెలుసుకున్నటువంటి మీరు మమ్మల్ని ఎలాగైనా క్షమించాలనే మీరు డిసైడ్ అయిపోయారు. మీ కుమారుడైనటువంటి యేసును పంపించారు ఈ భూమి మీదకి. మమ్మల్ని ఎంత ప్రేమించినటువంటి వారు మీరు ఉన్నారు అని, మీ ప్రేమ ఎలా ఉంటుందని తెలియక ఎందరినో ప్రేమించి మోసపోయి వాళ్ళ ప్రేమ దక్కలేదని చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసు ఎంత ప్రేమమయుడు, ఎంత క్షమగలిగినటువంటి వాడు. ఆయన రక్తము హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందంటే మేము ఆశ్చర్యపోతున్నాం. ఇది మీ పిల్లలు అర్థం చేసుకొని ఈ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసము తీసుకొనుటకు తండ్రి, మీ పిల్లలు వచ్చి ఈ మాటలు విని మీతో అన్యోన్య సహవాసము గలవారై ఉండగలిగేటట్లు సహాయం చేయండి. మరి ఇలాంటి మాటలను తండ్రి ఎన్నో మాటలను పాటలుగా కట్టి ఎన్నో ప్రాంతాల్లో పాడి వినిపిస్తున్నటువంటి దాసుల ద్వారా వినిపిస్తున్న ప్రతి మాట ఏ మనిషినైనా గుచ్చి మీ వైపునకు తీసుకొని రాగలిగేటట్లు సహాయం చేయండి. ఈ సభలు ఏర్పాటు చేసిన మీ దాసులు, మీ దాసురాలను, ఎంతమంది అయితే ఉన్నారు సంఘస్థులను, ఈ పేద ప్రజలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఈ 3 రోజులు సభలు వినుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశానికై, మీ ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.
క్రీస్తు నామమున అందరికీ వందనాలు.